సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ దుష్పరిపాలనను వ్యతిరేకిస్తూ జనం తీర్పిచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో ఇసుక మాఫియా, భూ కుంభకోణాలు అధికమయ్యాయని రామకృష్ణ ధ్వజమెత్తారు. అదానికి భూములు కట్టబెట్టిన ఘనత జగన్కే దక్కిందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం శుభపరిణామం అంటున్న సిపిఐ నేత రామకృష్ణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 3 రోజుల పాటు జరిగాయి. ఈరోజు 3వ రోజు కూడాను జరుగుతున్నాయి. అయితే దీంట్లో పలు తీర్మానాలు, పలు కీలక అంశాలపై సిపిఐ నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ 3 రోజుల సమావేశాల్లో మీరు ఏమని తీర్మానాలు చేశారు సార్? ఇవాళ మన జరిగిన లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల దానిపైన ప్రత్యేకంగా సమీక్ష జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇవాళ ఏం చేయాలి, ఏం చేయబోతుందనే అంశాల గురించి కూడా చర్చిస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్పరిపాలనకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఈ నియంతృత్వ పద్ధతులు, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు, అవినీతి, లంచగొండితనము, అక్రమాలు, వీటన్నిటిపైన కూడా ప్రజలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన పోలీసు రాజ్యాన్ని పెట్టి అసలు ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కల్పించాడు. దాని పర్యవసానంగానే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎన్నో విమర్శలు చేశారు. ఎంతో మందికి భూములు కూడా కేటాయింపు చేశారు, అన్యాయంగా అక్రమంగా భూ కుంభకోణాలు జరిగాయన్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గత 10 ఏళ్ల కాలంలో అంటే రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో అదానికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉపజెప్పారు, వాటన్నిటిపైన కూడా నూతన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కూడా కోరుతాం. సార్, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారు. కేవలం ఇప్పుడు 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. ఇప్పుడు ఏమంటాడు, ఆయనకు కూడా తెలిసి ఆయనే అసెంబ్లీలో మాట్లాడాడు. నేను అనుకుంటే నీకు 23 సీట్లు 5-6 మందిని లాగేసి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు సభలో మాట్లాడాడు. మళ్ళీ అంటే దానికి ఆయనకు తెలుసనే కదా 10% సీట్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలని. లేదు 10% సీట్లు గెలవకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అది స్పీకర్ గారి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏమంటే నీవేమో ప్రభుత్వం ఇది స్పీకర్ గారు ఎన్నికప్పుడే నువ్వు ఒక్క లేకపోయినావు. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా వాళ్ళు అడగడానికి ఉపయోగపడుతుంది తప్పితే స్పీకర్ యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది తప్ప స్పీకర్ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తాడని అయితే నేను అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని. త్వరలోనే సమావేశం కూడా కాబోతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది శుభ పరిణామమే. ఎందుకంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఆస్తి పంపకాల విషయంలో కానీ లేదా ఇతరేతర సమస్యలపైన కానీ నదీ జలాల విషయంలో కానీ మనం ఇద్దరం కూడా చర్చించుకొని దాని ఒక పరిష్కారంకి వస్తే చాలా మంచిది. రేవంత్ రెడ్డి యొక్క రియాక్షన్ కూడా బాగుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు సామరస్యంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటే ఉభయ రాష్ట్రాల ప్రజలు, ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆనందిస్తారు. సార్, ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి.